అమ్మ సార్ పేరు చెప్పండి. ఎవరు? తాటిపల్లి. సార్కి వీళ్ళకి రాకముందుకు ప్రాబ్లం ఏముండింది? నడవరాకపోయేది, ఇప్పుడు బాగానే నడుస్తున్నాడు. అంటే ఇంతవరకు ఏమైంది సార్కి నడవరాకపోవడానికి కారణం? యాక్సిడెంట్ అయ్యేసి మొత్తం కోమాలోకి వెళ్ళిపోయాడు. కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత సార్కి ఇప్పుడు ఇదివరకు క్లినిక్ తీసుకొచ్చారు కదా, దేవా ఆయుర్వేదిక్ క్లినిక్కి. క్లినిక్ రాకముందు ఏ పొజిషన్లో ఉండేవాడు? అసలే నడవరాలేదు. ఇక్కడ సార్ ట్రీట్మెంట్ చేశాడు కదా ఆల్రెడీ. సార్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎట్లా ఉంది? కొంచెం నడచడం మొదలైంది. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కైరోప్రాక్టిక్ సెకండ్ టైం ట్రీట్మెంట్ తీసుకొచ్చావు. ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు మీ సహాయము కట్టె సహాయం లేకుండా తను నడవలేదు. ఇప్పుడు తను ఏ విధంగా నడుస్తున్నాడు? అసలు కట్టెలే అవసరం లేదు, మనిషి అవసరం లేకుండా తను ఒంటరిగా నడుస్తున్నాడు. ఇలాంటి ట్రీట్మెంట్ అందరికి చేయొచ్చా? ఇది యాక్సిడెంటల్ కేసెస్కే కాకుండా పక్షవాతం కేసెస్ కానీ, మెడ నొప్పి కేసెస్కి, భుజం నొప్పి కేసెస్కి, నడువు నొప్పి కేసెస్కి, ఎలాంటి ఆపరేషన్ జరగాలన్న కేసెస్ కూడా మన ట్రీట్మెంట్లో నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అనేది ఉంది. అదుపు తప్పిన ఎముకలు, కండరాలు, నరాలని వాటిని స్థానంలో వాటిని సెట్ చేయడం ద్వారా ఇదివరకు మనకు పూర్వస్థితి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మళ్ళీ మనం నొప్పి లేని జీవితం అనుభవించగలుగుతాం అనమాట. అదే కైరోప్రాక్టిక్ బోన్ సెట్టింగ్ ట్రీట్మెంట్ అంటారు. మనిషికి ఎలాంటి మనిషికి అయినా కేవలం అరగంటలోనే రిజల్ట్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు కళ్ళారా చూశారు కదా, పిల్లలు చూసారా? అంకుల్ ఏ విధంగా వచ్చాడు? వచ్చేటప్పుడు స్టిక్ పట్టుకొని వచ్చాడు. ఇప్పుడు స్టిక్ పట్టుకొని ఎలా నడుస్తున్నాడు? నార్మల్గా నడుస్తున్నాడు, అంటే వితౌట్ స్టిక్. ఓకే నాన్న.